హలో అండి. ముందుగా ఈ లడ్డు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆల్మండ్స్, అలాగే వాల్నట్స్ అండ్ కిన్ సీడ్స్, అలాగే కొన్ని పిస్తా కూడా యాడ్ చేసేసుకొని రోస్ట్ చేసుకుందామండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మొత్తం వీడియో చూసేసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్, సబ్స్క్రైబ్స్, కామెంట్స్ చాలా వాల్యుబుల్ అండి. మనకి ఇవి వేగిపోయాయి కదండి, వీటిని కూడా సైడ్కి తీసేసుకుందామండి. అలాగే ఇదే సేమ్ ప్యాన్లో మనం కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ లడ్డులో చక్కెర కానీ, బెల్లం కానీ, నెయ్యి కానీ ఏది యూజ్ చేయట్లేదండి. ఇది చాలా హెల్తీ. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, అలాగే బాగా పెరగాలనుకున్నా, అలాగే బెస్ట్గా షుగర్ ఉన్న వాళ్ళైనా హ్యాపీగా తినేసేయచ్చండి ఈ లడ్డుని. పల్లీలు కూడా వేగిపోయాయండి. సైడ్కి తీసేసుకొని మనం ఇందులోనే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకొని వేయించుకుందామండి. చాలా లాభాలు ఉన్నాయి కదండి. అలాంటి ఈ లడ్డూని మనము అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా చేసుకొని మన డైట్లోకి చేర్చుకుంటే హెల్తీగా కూడా కదండి. మనకి ఇక్కడ నువ్వులు కూడా వేయిపోయాయండి. ఇవి సైడ్కి తీసేసుకొని ఇదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాము. ఇవి అవిసె గింజలు తొందరగా వేయిపోతాయండి. ఎక్కువ టైం ఏం తీసుకోదు. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. అవిసె గింజల్లో చాలా లాభాలు ఉన్నాయి కదండి. అలాగే అందుకోసమని మనం రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా, హెల్తీ కూడా. అలాగే మనం అప్పుడప్పుడు ఇలా మంత్లీ వన్స్ అయినా ఇలా లడ్డులా చేసుకొని తీసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ మనం బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా షుగర్ లేని వాళ్ళు ఉంటే మనం దాని ప్లేస్లో బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేగిపోయాయండి. వీటిని కూడా సైడ్కి తీసేసుకుందాము. పక్కన ప్లేట్లో పెట్టేసుకొని మనం చల్లార్చుకుందామండి. మిక్సీ జార్లోకి మనం అవిసె గింజలు, అలాగే వేయించి పెట్టుకున్న మనము డ్రై నట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి. మరీ స్మూత్ పౌడర్లా కాకుండా కొంచెం రవరవలా ఫస్ట్ చేసుకుందామండి మిక్స్. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం రవరవలాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చియా సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి స్వీట్ కోసం నేను ఇక్కడ షుగర్ ఫ్రీ న్యాచురా యూజ్ చేస్తున్నానండి. ఇది స్పెషల్గా షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్స్ వాళ్ళు అయినా, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు షుగర్ అండ్ బెల్లం ప్లేస్లో మనం ఇది యూజ్ చేసుకుంటే మనకు హెల్తీ కదండి. మనకి ఎక్కువగా ఏం పట్టదండి. మనకి ఇది చాలా స్వీట్గానే ఉంటుంది. కొంచెం అయితే లైట్ స్వీట్గా సరిపోతుంది. ఇది ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను న్యాచురా స్వీట్నర్, షుగర్ ఫ్రీ. అలాగే ఇందులోకి కూడా యాడ్ చేసుకుందామండి. మనకి లడ్డులాగా రావాలి కదండి, అందుకోసం కొంచెం స్వీట్ కోసం షుగర్ ఫ్రీ పౌడర్, అలాగే కొంచెం హనీ మన స్వీట్ని అడ్జస్ట్ చేసుకొని మనం మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, మనకి ఇలా లడ్డులాగా వచ్చేసింది. ఇప్పుడు మనం లడ్డులాగా చేసేసుకుందామండి. ఇందులో మనం చక్కెర, బెల్లం, నెయ్యి ఏది యూజ్ చేయలేదండి. ఓన్లీ షుగర్ ఫ్రీ పౌడర్, అలాగే హనీ. మనకి ఇవి హెల్తీ కదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న డయాబెటిక్స్ వాళ్ళకు కూడా ఎవరైనా మనకి స్వీట్ తినాలనిపిస్తుంది, బట్ తినలేము, కానీ అలాంటప్పుడు ఇలా స్వీట్స్, హనీ కానీ షుగర్ ఫ్రీ పౌడర్స్ ఇలా యూజ్ చేసుకొని మనం హెల్తీగా స్వీట్ చేసుకోవచ్చండి. మనం పిల్లలు కూడా అడిగినప్పుడు వాళ్ళకు కూడా కాఫ్ వస్తుందని, కోల్డ్ అవుతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇలాగ ఇందులో మనం వాల్నట్స్, అలాగే పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, చాలా హెల్తీ నట్స్ కూడా యూజ్ చేసాం కదండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తీసుకోవచ్చండి. ఇలా జస్ట్ మంత్లీ వన్స్ అయినా చేసుకుని మన డైట్లో చేర్చుకుంటే సూపర్ కదండి. బాగుందా అండి? మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవి మాకు చాలా వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.